దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం మహావిష్ణువు 10 అవతారాలు ఎత్తాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. దశావతారాల గురించి అందరికీ తెలిసిందే. అయితే వినాయకుడు కూడా కొన్ని అవతారాలు ఎత్తాడని మీకు తెలుసా? వేర్వేరు సందర్భాలలో తన భక్తులను రక్షించేందుకు విఘ్న వినాయకుడు 8 అవతారాలు ఎత్తాడని మద్గళ పురాణం చెబుతోంది. అందులో మత్సర్యాసురుడు, మదాసురుడు, మోహాసురుడు, లోభాసురుడు అనే రాక్షసులను జయించేందుకు వక్రతుండుడు, ఏకదంతుడు, మహోదరుడు, గజాననుడు అనే అవతారాలను వినాయకుడు ధరించినట్లు అవగతమవుతోంది. ఇప్పుడు వినాయకుడు ధరించిన 8 అవతారాలను ఒక్కొక్కటిగా పరిశీలిద్దాం. ముందుగా వక్రతుండుడు. పూర్వం దేవేంద్రుడు చేసిన ఒక పొరపాటు వల్ల మత్స్యరాస్యురుడు అనే రాక్షసుడు ఉద్భవించాడు. అతని ధాటికి ముల్లోకాలు తల్లడిల్లిపోతుంటాయి. అతన్ని ఎలా ఎదుర్కోవాలో దేవతలకు తెలియక, ఎలాంటి ఉపాయం తోచక చివరికి దత్తాత్రేయుణ్ణి శరణు వేడతారు. అప్పుడు దత్తాత్రేయుడు గణపతిని ప్రార్థించమని సూచిస్తాడు. గమ్ అనే బీజాక్షరంతో దేవతలందరూ గణేశుడి గురించి తపస్సు చేస్తారు. అప్పుడు వక్రతుండినిగా వినాయకుడు అవతరించాడు. ఆయన సింహవాహనుడై మాత్స్యరాస్యురుడు, మనలోని మత్సరాన్ని ప్రతీకగా చెప్పుకోవచ్చు. అంతా నాదే, నాకు ఎదురు లేదు, నా మాటే శాసనమని అనుకున్న రోజున ఈర్ష్యాసూయాలు పుట్టుకొస్తాయి. కానీ ఈ జీవితంలో ఏదీ శాశ్వతం కాదు, ఎవరూ శాశ్వతం కాదు. అంతా సృష్టి లీలా విలాసం అనుకుని బ్రతికిన రోజున ఈ ఈర్ష్యాసూయలు దరిచేరవు. ఇదే మాత్సర్యం మీద ఓంకారపు విజయం. వినాయకుడి మరో అవతారం ఏకదంతుడు. చెవ్యనుడనే ఋషి మదాసురుడనే రాక్షసుడిని సృష్టించాడు. రాక్షసుల గురువైన శుక్రాచార్యుడు అంతానికి హ్రీం అనే మంత్రాన్ని ఉపదేశించి నిరంతరం జపిస్తే ఫలితం దక్కుతుందని చెప్పాడు. దాంతో మదాసురుడు లోకాధిపత్యమే అభీష్టంగా ఉండడంతో హ్రీంకారాన్ని యుగాల తరబడి జపించాడు. దాంతో అతనికి సర్వశక్తులు వస్తాయి. ఇక మదాసురుడికి తిరుగు లేకుండా పోతుంది. అతని చేష్టలకు దేవతలంతా భీతిల్లి సనత్కుమారుని దగ్గరకు పరుగున వెళ్తారు. విషయాన్ని విన్నవించుకుంటారు. తరువాత వినాయకుడి అవతారం మహోదరుడు. పరమశివుడు ఒకసారి తీవ్రమైన తపస్సులో మునిగిపోయాడు. ఎంతకాలమైనను శివుడు తపస్సులోనే ఉండిపోయాడు. దాంతో పార్వతీదేవి ఏం చేయాలో తెలియక కంగారు పడింది. కాసేపయ్యాక ఒక నిర్ణయానికి వచ్చింది. ఎలాగైనా సరే ఈశ్వరుణ్ణి తపస్సు నుంచి బయటకు తీసుకురావాలని నిశ్చయించుకొని ఒక గిరిజన యువతిగా మారిపోయింది. భర్తకు తపోభంగం కావించాలని ప్రయత్నం చేసింది. పార్వతి ప్రయత్నం ఫలించింది. శివుడు తపస్సు నుంచి బయటపడ్డాడు. కానీ ఏదో తెలియని అయోమయం ఆయనలో కలిగింది. కలిగిందే తడవుగా ఆ అయోమయంలోంచి ఒక రాక్షసుడు పుట్టాడు. తనే మోహాసురుడు. ఆ మోహాసురుడు సూర్య భగవానుని ఆరాధించి ముల్లోకాధిపత్యం సాధించాడు. దేవతల ప్రార్థనను మన్నించి గణేశుడు మహోదరుడిగా అవతరించి ఆ రాక్షసుణ్ణి సంహరిస్తాడు. మోహం ఎప్పుడూ అయోమయానికి దారితీస్తుంది. తరువాతి అవతారం గజాననుడు. కుబేరుని ఆశ నుంచి లోభాసురుడు అనే రాక్షసుడు జనించాడు. శివ పంచాక్షరిని జపించిన ఆ లోభాసురుడు శివుని అనుగ్రహంతో ముల్లోకాలను జయించే వరాన్ని పొందాడు. కానీ అతని లోభానికి, అంటే అత్యాశ, పిసినారితనానికి అంతు లేకుండా పోయింది. చివరికి శివుని కైలాసాన్ని కూడా తన స్వాధీనంలోకి తెచ్చుకోవాలనుకున్నాడు. ఆ విషయాన్ని తెలుసుకున్న దేవతలు రైభ్యుడనే ఋషిని శరణు వేడాడు. గణపతిని గనుక ఆవాహన చేస్తే లోభాసురుని పరాజయం ఖాయమని సూచించాడు రైభ్యుడు. అలా సకల దేవతల ప్రార్థనలను మన్నించి గణేశుడు గజాననుడిగా అవతరించి లోభాసురుణ్ణి జయించాడు. గజాననుడు అంటే ఏనుగు ముఖం కలిగినవాడు అని అర్థం. ఏనుగు తల బుద్ధిని సూచిస్తుంది. ఆ బుద్ధిని గనక ఉపయోగిస్తే మనలోని లోభం అంతం కాక తప్పదు. ఇదే లోభాసురుని పరాజయంలో ఉన్న సందేశం.
తరువాతి అవతారం లంబోదరుడు. దేవరాక్షసులు కలిసి సాగరాన్ని మధించినప్పుడు చివరగా అమృతం దక్కిన విషయం తెలిసిందే. ఈ అమృతాన్ని రాక్షసులకు దక్కకుండా చేసేందుకు విష్ణుమూర్తి మోహిని అవతారాన్ని ధరించాడు. మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తిని చూసిన శివునికి కూడా మనసు చెలించిందట. కానీ ఎప్పుడైతే విష్ణువు తన నిజ రూపంలోకి వచ్చాడో శివుడు భంగపడి క్రోధితుడయ్యాడు. ఆ క్రోధం నుంచే క్రోధాసురుడు అనే రాక్షసుడు జన్మించాడు. ఆ క్రోధాసురుడు సూర్యదేవుని ఆశీస్సులతో మహాబలవంతుడయ్యాడు. క్రోధాసురుడు ప్రీతి అనే కన్యను వివాహమాడాడు. వారికి హర్షం అనే, శోకం అనే సంతానం కలిగారు. వినాయకుడు లంబోదరుని రూపంలో క్రోధాసురుడిని అణచివేశాడు. క్రోధం ఎప్పుడు తాను ఇష్టపడిన ప్రీతి దానికోసం వెంపర్లాడుతుంది. ఆ వెంపర్లాటలో గెలిస్తే హర్షం, ఓడితే శోకం అనే ఉద్వేగాలు కలుగుతాయి. ఇదే లంబోదర వృత్తాంతంలోని అంతరార్థం. తరువాతి అవతారం వికటుడు. పూర్వం కామాసురుడనే రాక్షసుడు ఉండేవాడట. ఆ కామాసురుడు శివుని గురించి ఘోర తపస్సు చేసి ముల్లోకాధిపత్యాన్ని సాధించాడు. అతని బారి నుంచి కాపాడే ఉపాయం సెలవిమ్మంటూ దేవతలంతా ముద్గల మహర్షిని వేడుకున్నారు. అంతటా ఆ ఋషి తదేక దీక్షతో ఓంకారాన్ని జపిస్తూ ఉంటే కనుక వినాయకుడు ప్రత్యక్షమై వారి కష్టాన్ని తీరుస్తాడని సెలవిచ్చాడు. ముద్గలుని ఉపాయం పాటించిన దేవతలకు గణేశుడు వికటునిగా ప్రత్యక్షమయ్యాడు. గణేశుని రూపం కొంత విభిన్నంగా ఉంటుంది. అది ఒక్కోసారి ఓంకారాన్ని కూడా తలపిస్తుందని చెబుతారు. ఆ ఓంకార స్వరూపంతో కామాన్ని ఎదుర్కోవచ్చునని వికటుని వృత్తాంతం తెలియజేస్తుంది. తరువాతి అవతారం విఘ్నరాజు. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలనే అరిషడ్వర్గాలకు ప్రతీకగా ఇప్పటి వరకు రాక్షసులని చూశాము. ఇక మమతాసురుడనే రాక్షసుడి కథ ఇది. శంబరుడు అనే రాక్షసుని ప్రలోభంతో మమతాసురుడు ముల్లోకాలను పీడించసాగాడు. దేవతల కోరిక మేరకు వినాయకుడు విఘ్నరాజగా అవతరించి మమతాసురుని సంహరించాడు. చిత్రంగా ఈ అవతారంలో వినాయకుడు నాగపాముని వాహనంగా చేసుకున్నట్లు చెబుతారు. ఇక్కడ మమత అంటే దేహాభిమానానికి ప్రతీక. ఆ దేహంలోని కుండలిని జాగృతం చేసిన రోజున మోక్షానికి గల విఘ్నాలన్నీ తొలగిపోతాయి. దేహాభిమానానికి మమతాసురుడు, కుండలినికి సూచనగా నాగవాహనం కనిపిస్తాయి. తరువాతి అవతారం ధూమ్రవర్ణుడు. అరిషడ్వర్గాలు అయిపోయాయి, దేహాభిమానము తీరిపోయింది. ఇక నేను అనే అహంకారం ఒక్కటే మిగిలింది. దానికి సూచనే అహంకారాసురుడనే రాక్షసుడు. ధూమ్రము అంటే పొగ అన్న అర్థం కూడా వస్తుంది. ధూమ్రానికి ఒక ఆకారం అంటూ ఉండదు, ఒక పరిమితి ఉండదు. సర్వవ్యాప్తి అయిన ఆ భగవంతునికి ప్రతిరూపం ధూమ్రం. మనిషి తాను అనే అహంకారాన్ని వీడి ఆ భగవంతునిలో ఐక్యం కావడానికి సూచనే ఈ అహంకారాసురుని వృత్తాంతం. ఈ విధంగా వేరువేరు సందర్భాలలో భక్తులను రక్షించేందుకు విఘ్నేశ్వరుడు 8 అవతారాలు దాల్చినట్లు ముద్గల పురాణం చెబుతోంది. అందులో మాత్సర్యాసురుడు, మదాసురుడు, మోహాసురుడు, లోభాసురుడు, క్రోధాసురుడు, కామాసురుడు, మమతాసురుడు, అహంకారాసురుడు అనే రాక్షసులను జయించేందుకు వక్రతుండు, ఏకదంతుడు, మహోదరుడు, గజాననుడు, లంబోదరుడు, వికటుడు, విఘ్నరాజు, ధూమ్రవర్ణుడు అనే అవతారాలను ఆ వినాయకుడు ధరించినట్లు తెలుస్తోంది. Hi, this is Shiva Reddy, Tollywood movie and mimicry artist. ATV Health, ATV Devotional and ATV News. Please subscribe, like and share.